అని ఇది టొయోటా ఐటిఎస్ వెహికల్ కదా, ఇది ఎక్కువ క్యాబ్స్ కి ఆఫీస్ పర్పస్ కి యూజ్ చేస్తారు. అవునండి. సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన దగ్గర ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ప్లేట్లు అయితే ఏ వెహికల్ ఉండదు, ఓన్లీ ఓన్ ప్లేట్లు మాత్రం, వైట్ ప్లేట్లు మాత్రమే సేల్ చేస్తాం మనము. ఇది చూసుకుంటే ఇథియోస్ వెహికల్ 2015 మోడల్ జీడీ డీజిల్ వెహికల్ అండి. అంటే వెహికల్ డీజిల్ వెహికల్ అండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా రీజనబుల్ రోజులో ఉంటుందండి. 4,90,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్, నెగోషియబుల్ అంటున్నారు. 4,40,000 లేదంటే 4,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ఈ వెహికల్ ఏంటంటే మనకు ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది, మైలేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది, 20-22 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. ప్రైస్ కూడా 4,40,000 లేదంటే 4,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో అయితే ఫైనల్గా మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇది i10 వెహికలే, చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నట్టుంది. అవును, తక్కువ బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేద్దామండి. ఇది i10 వెహికల్, ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్లో వచ్చేసి మనకు బ్యాక్ వైపర్ వస్తుంది, పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్ ఉంటుంది, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి అరౌండ్ 3 lakhs, అండర్ 3 lakhsలో చూసే వాళ్ళకైతే i10 ఈజ్ ద బెస్ట్ వెహికల్ అండి ఫ్యామిలీకి. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్ స్పోర్ట్స్ వెహికల్, పెట్రోల్ వెహికల్ అండి. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే 2,40,000 లేదంటే 2,50,000 బడ్జెట్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. బయట అయితే అరౌండ్ 2011 మోడల్ మీకు అరౌండ్ 270-280 బడ్జెట్లో సేల్ చేస్తూ ఉంటారు. బట్ మనకి ఇదైతే ప్రైస్ 250 బడ్జెట్లోనే మన కస్టమర్తో మాట్లాడవచ్చు. అన్న ఇది వ్యాగనర్, చాలా మంది మిడిల్ క్లాస్ కి ఇది బాగా రిలేటివ్ ఉంటుంది కదా వెహికల్, ఇది ఒకసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేద్దామండి. ఇది మారుతి వ్యాగనార్ వెహికల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2011 మోడల్. సో చాలామంది కస్టమర్లు సిఎన్జి వెహికల్ గురించి కూడా అడుగుతున్నారు. సిఎన్జి వెహికల్ ఏంటంటే హైవేలో యూజ్ చేసుకుంటే మనకు మైలేజ్ పరంగా చాలా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. సో వ్యాగనార్లో ఎక్కువ ప్రిఫర్గా సిఎన్జి, ఎల్పిజి గురించి కూడా అడుగుతుంటారు. ఈ మన దగ్గర అయితే ప్రజెంట్ సిఎన్జి వెహికల్ అయితే అవైలబుల్ ఉందండి. 2011 మోడల్, డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 70,000 మాత్రమే డ్రైవ్ అయిందండి వెహికల్. కండిషన్ చూసుకుంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. యాక్చువల్గా అయితే 280 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. అరౌండ్ కస్టమర్తో మాట్లాడే 250-255 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. 250 కూడా మాట్లాడచ్చు కస్టమర్ తోటి. అన్న ఇది ఇన్నోవా టయోటా. ఎస్. ఓకే, ఇది 7 సీటరా? 7 సీటర్ వెహికల్. చాలా మంది అడుగుతూ ఉంటారు అనుకోండి, దీని చాలా మంది అడుగుతుంటారు. టొయోటా ఇన్నోవా గురించి కానీ, ఎర్టిగా గురించి, XUV 500 గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయన్నా? చేద్దామండి. ఇది 2013 మోడల్ అండి. 2013 మోడల్ జీ వేరియంట్. ఇది వచ్చేసి 8 సీటర్ వెహికల్ అండి. ఇది 8 సీటర్ వెహికల్ కూడా కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే యాక్చువల్గా 8,50,000 లేదంటే 8,60,000 బడ్జెట్ కూడా మాట్లాడచ్చు. 8,50,000 కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. అన్న ఇది XUV 500 కదా, మంచి కలర్ కూడా ఉంది. అవును, దీని గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. చాలా మంది 7 సీటర్లో ఈ వెహికల్ గురించి ఇప్పుడు పొలిటికల్గా ఈ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు. చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి W8 వేరియంట్ అనమాట. W8 వేరియంట్ అంటే టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలై వీల్స్ వస్తాయి, ABS వస్తుంది, సెన్సార్స్ ఉంటాయి, బ్యాక్ వైపర్ ఉంటుంది. 7 సీటింగ్ వెహికల్, ఇది లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ అయితే ఇందులో చాలా బెస్ట్ ఫీచర్, ఈక్వల్ టు మనకు ఫార్చునర్లో ఏవైతే ఫీచర్లు ఉంటాయో ఆల్మోస్ట్ 90% అవే ఫీచర్లు ఉంటాయి ఇందులో. మన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది వెహికల్. ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి. 2014 మోడల్ W8 అయినప్పటికీ మనకు ప్రైస్ కూడా చూసుకుంటే 7,80,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమరు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇది కూడా రీడింగ్ కూడా చూసుకుంటే మనకు 1,10,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్, 1,10,000 మాత్రమే రీడింగ్ ఉంది. ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 7,10,000 లేదంటే 7,20,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. 720 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంకో XUV 500 ఉంది సార్. ఇది వచ్చేసి 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి W6 వేరియంట్ అనమాట. W6లో ఏమొస్తాయంటే మనకు యాక్చువల్గా అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాక్చువల్గా అలా వీల్స్ W6లో రావు, కానీ కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ కూడా చేయించుకున్నారు. టచ్ స్క్రీన్ కూడా చేయించుకున్నారు. ఇంటీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్గా ఉంది. డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 85,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ గుడ్ కండిషన్లో ఉందండి. ప్రైస్ కూడా చూసుకుంటే యాక్చువల్గా 6,30,000 6,20,000 బడ్జెట్లో కూడా మాట్లాడచ్చు. ప్రజెంట్ కోడింగ్ అయితే 6,90,000 అయితే కోట్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు కస్టమర్. 6,20,000 లేదంటే 6,30,000 బడ్జెట్లో కూడా మనం మాట్లాడచ్చు కస్టమర్ తోటి. ఇది TUV 300 కదా, ఈ వెహికల్స్ గురించి కూడా చాలా మంది అడుగుతుంటారు. 7 సీటింగ్ గురించి చేద్దామండి. 7 సీటింగ్లో TUV 300 అడ్వాంటేజ్ అంటే మోడల్ ఎక్కువ వస్తుంది, ప్రైస్ కూడా తక్కువ రేట్లో వస్తుంది కంపారిటివ్ XUV 500తో కంపేర్ చేసుకుంటే. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి T8 వేరియంట్ అండి, టాప్ ఎండ్ వెహికల్.
వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. ప్రైస్ కూడా చూసుకుంటే మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ప్రైస్ వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా 6,40,000 లేదంటే 6,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూసుకుంటే ఇంకో టీయూవీ 300 వెహికల్, ప్రజెంట్ అయితే టీయూవీ 300 అయితే మన దగ్గర 6 వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి. టీయూవీ 300 2018 మోడల్ T8 వేరియంట్ అనమాట. టాప్ ఎండ్ వెహికల్. డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అండి. ఓన్లీ 71,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంది. అలాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఇన్బుల్ట్ స్టీరియో, ఇవన్నీ ఫీచర్లు అయితే T8లో వస్తాయి మనకు. ప్రైస్ కూడా చూసుకుంటే రీజనబుల్ ప్రైస్లో ఉంది. 6,70,000 లేదంటే 6,80,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే మాట్లాడచ్చు. 670 కూడా మాట్లాడచ్చు. 2018 మోడల్ అండి.